డాక్టర్ వెంకటాచాగంటి గురువు గారికి నా నమస్కారములండి. నా పేరు రోహిత్, మాది విజయవాడ అండి. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకి చాలా అద్భుతమైన సమాధానం ఇచ్చారు, అందుకు నా కృతజ్ఞతలు. ఇక నా తదుపరి ప్రశ్న ఏమిటంటే, మనల్ని ఎప్పుడూ నిజాలే మాట్లాడమని, సత్యాన్నే మాట్లాడమని చెప్తూ ఉంటారు. యమనియమాల్లో కూడా అహింస తర్వాత సత్యాన్నే ఇచ్చారు పతంజలి మహర్షి. అయితే మనకి వాడుక భాషలో నిజాలు చేదుగా ఉంటాయని అందరూ అంటానే ఉంటారు. అంటే ఒక నిజం వినగానే కొందరికి మనసు నొప్పించవచ్చు కూడా. అయితే ఈ చేదుకరమైన నిజాలు చెప్పటం సమంజసమే అంటారా? వాటి వల్ల ఒకరికి హింస కలుగుతుందంటే అది యమనియమాల ఉల్లంఘన కాదంటారా? ఉదాహరణకి ఒక ఉద్యోగి ఒక ఉన్నతమైన ఉద్యోగం కోసం సంసిద్ధుడై ఇంటర్వ్యూ కోసం వెళ్ళాలనుకుంటాడు. వాడికి లీవ్ కావాల్సి వస్తుంది. అయితే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా పలానా ఉద్యోగం ఉంది, ఇంటర్వ్యూ ఉంది అని అంటే అతడు లీవ్ ఇవ్వడు కదా. అలాగే అది మరొక కొత్త సమస్యను కూడా తెచ్చిపెట్టవచ్చు. అయితే ఇటువంటి సందర్భంలోనే సమాజం చాలా వరకు అసత్యాన్ని చెప్పడం, అబద్ధాలు చెప్పడం చేస్తారు. మరి ఇది ధర్మసమ్మతమైన ఈ విధంగా అబద్ధం చెప్పవచ్చా? వాళ్ళు అనే మాట ఏంటంటే, ఆ అబద్ధంలో సగం నిజం కూడా ఉంటుంది కదా, మేము ఆ సగం నిజాన్ని చెప్పి మిగతా సగం నిజాన్ని దాస్తున్నామే తప్ప అబద్ధం చెప్పట్లేదని కొంత మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా సగం నిజం చెప్పటం సమంజసమేనా? అంటే ఇది మహాభారతంలో అశ్వత్థామ హతః కుంజరః అన్న సందర్భం జ్ఞప్తికి తెస్తుంది. అయితే ఎటువంటి సందర్భాల్లో నిజాలు చెప్పాలి, ఎటువంటి సందర్భాల్లో అబద్ధాలు చెప్పవచ్చు? నిజము అబద్ధము అంటే ఏంటి? వాటి తాలూకు యథార్థ నిర్వచనం ఏమిటి? దీన్ని కొంత వివరించగలరని నా మనవి. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రోహిత్ గారి ప్రశ్న విన్నారు కదండి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకునే ముందర, ఈరోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరాముని తలుచుకుంటూ ఈయన రోహిత్ గారు అడిగిన సత్యం గురించి మాట్లాడుతూ, సత్యవంతుడైన శ్రీరాముని గురించి తలుచుకోవాలి అంటే ఆయన మీద పద్యాన్ని మనము తలుచుకోవాలి. దానికి రాఘవేంద్ర అక్కిన ప్రగడ ఆయన చక్కగా ఒక పద్యాన్ని పలికాడు. ఆ పద్యం మీ అందరికీ తెలిసిన పద్యమే, ఒకసారి విందాం. చాలా బాగుంది రాఘవేంద్ర, చాలా మంచి రీసెర్చ్ చేస్తున్నావు. ఇంకా దీనిలో 3 పార్ట్లు ఉన్నాయి. ఇంకా ఒకటే పార్ట్ పేపర్ పబ్లిష్ చేసావు, ఇంకా 3 పార్ట్లు మెల్లగా వాటిని కూడా పబ్లిష్ చేసి అవి కూడా మాట్లాడదాం. వెరీ గుడ్ అయ్యా. సో ఇంకా ఈ సందర్భంగా నాకు మనసులో ఒక మాట అనిపిస్తుంది సార్. చెప్పు. దాశరథి శతకంలో రాసిన ఒక పద్యం పాడాలనిపిస్తుంది సార్ రాముడి గురించి. అదే ఇంకెందుకు ఆలస్యం. భండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ, భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్, రెండవ సాటి దైవమిక లేడనచున్, గడకట్టి భేరిక డాండ 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 నిజదంబద జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటుదని దాశరథి కరుణాపయోనిధి. అద్భుతం అయ్యా, చాలా మంచి విషయం చెప్పావు. రామచంద్రుడి మీద బ్రహ్మాండమైన పద్యం అది, చాలా బాగుంది. సో రాముణ్ణి బ్రహ్మాండంగా పొగిడి ఆ విధంగా పద్యం చెప్పాడు రాఘవేంద్ర అక్కిన ప్రగడ. సో మనం దీంతో శుభారంభం చేద్దాం శ్రీరామనవమి నాడు. మాకు శ్రీరామనవమి, మీకు మరి ఈ రోజైన శ్రీరామనవమి రేపు మాకు తెలియదు, అంటే శుక్రవారం అయింది ఉండొచ్చు మీకు, మాకు గురువారం వచ్చేసింది. సో మీకు కూడా గురువారం ఏమో, ఒకసారి చూసుకోండి. సరే, ఏదైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. సో ఇప్పుడు రోహిత్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకున్నాం. రోహిత్ గారు ఒక సత్యము, అర్ధసత్యము ఇలా ఏవో మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, బాస్ దగ్గరికి వెళ్ళి, ఇట్లా నేను ఏదో పని మీద వెళ్తున్నాను, కొద్దిగా పని ఉంది, దానికోసం లీవ్ కావాలని అడగటం. దేనికి అంటే ఏదో ఇంట్లో కార్యక్రమం, ఏదో అబద్ధం చెప్పేసేసి ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళటం అన్నీ జరుగుతాయి. ఇవన్నీ మరి
అది అసత్యం కాదా? దానికి మరి ఈ అష్టాంగ యోగ సాధనలో మరి సత్యమే పలకాలంటారు కదా, అలాంటప్పుడు ఇది ఆటంకి కాదా అని అడుగుతున్నా. రోహిత్ గారు, ఇది వెరీ సింపుల్ స్టోరీ అండి. చాలా సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సత్యవాక్ పరిపాలకుడైన శ్రీరామచంద్రుని తలుచుకొని సత్యం అంటే ఏంటో రామాయణం చదివితే అర్థమవుతుంది. దానిలో ఎక్కడా అసత్యం అన్నది లేదు. రాముడు సత్యవాక్ పరిపాలకుడు కాబట్టి అలా చేశాడు. అయితే ఇప్పుడు మనం ఆ సత్యం గురించి కాస్త లోతుగా పరిశీలిస్తే, మీరు అడిగినట్టుగా ఇప్పుడు ఒక్కొక్కరిని బాధ పెడుతుంది సత్యం, అప్పుడు వాళ్ళని హింసించినట్టు కాదా? ఓకే, లెట్సే ఇప్పుడు ఎవరో ఒక పని చేయబోతున్నారు, ఆ పని మీకు తప్పని తెలుసు, మీరు అది చేస్తే తప్పు అవుతుందండి అని మీరు చెప్తే, వాళ్ళు చేయదలుచుకుందని మీరు ఆపినందుకు వాళ్ళు బాధపడ్డారు అనుకోండి, అది హింస అవుతుందని మీ ఉద్దేశం. తెలిసి కూడా చెప్పకపోతే వాళ్ళు నిజంగానే బాధపడతారు, అప్పుడు మీ తప్పు అవుతుంది. అయితే ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదని దానికి మహర్షి దయానంద సరస్వతి చక్కగా చెప్పారు. మీకు ఆప్తుడై ఉండి మీకు మంచివాడు అని అనిపిస్తే అతను అడగకముందే చెప్పాలి. ఆప్తుడు కాకుండా మంచివాడైతే కనుక అడిగితే చెప్పాలి. ఆప్తుడు మంచివాడు రెండూ కాకుండా చెడ్డవాడైతే అడిగినా చెప్పకూడదు. ఈ రూల్ గుర్తుపెట్టేసుకో. ఇది మనం నేర్చుకోవాలి అందరం. సో అందుకని ఇది సత్యం అవుతుంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఎవరెవరో చెప్పారు. మన పూరి శంకరాచార్యులు వారు చక్కగా ఒక విషయం చెప్పారు. అదేంటంటే, ఒకడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఎవడో నన్ను హత్య చేయబోతున్నాడు, దయచేసి నేను ఇక్కడ ఉన్నాను చెప్పగానే దాక్కుంటాడు. అప్పుడు ఆ హత్య చేసేవాడు ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చి, వాడు ఎక్కడున్నాడు చెప్పు అంటే, వాడు అటెటో వెళ్ళాడని అబద్ధం చెప్తాడు. అప్పుడు అతను వెళ్ళిపోతాడు. సో ప్రాణాన్ని రక్షించాడు కదా, సో అలాంటి సమయంలో అసత్యమైన సత్యమే అవుతుంది అన్నాడు. కానీ ఈ విచక్షణ అనేది అప్పటికప్పుడు మనకు రావాలి. మరి అది రావాలంటే జ్ఞానం పెరగాలి. సో సత్య అసత్యాల్లో ఎవరికన్నా మనం లాభం చేకూర్చే పని అయితే కనుక, లాభము అంటే ఏంటంటే వాడి ప్రాణాలని కాపాడటం లాంటివి, కానీ ఏదో వాడికి ప్రాపర్టీ వస్తుందని చెప్పి అబద్ధపు సాక్ష్యం చెప్పడం కానీ ఇలాంటివి చేయకూడదు. చేస్తే ఇంకొకటికి నష్టం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ హత్య చేయడానికి వచ్చిన వాడికి నష్టమైంది కదా అంటే వాడు హత్య చేయబోతున్నాడు, మనము హత్యని ఆపాం, సో అది సత్యం అవుతుంది అన్నమాట. సో అటువంటి అసత్యం కూడా సత్యం అవుతుంది. అందుకని ఈ సత్యాసత్యాలని విచక్షణతో మనం ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు ఆ ఎంప్లాయీ సంగతి దగ్గరకు వద్దాం. అతను అబద్ధం చెప్పాడు, మా అబ్బాయి పుట్టినరోజు అండి రేపు, కొద్దిగా వాడికి అన్ని సన్నాహాలు చేయాలి అని చెప్పి ఏదో అబద్ధం చెప్పి బాస్కి చెప్పేసేసి వెళ్ళిపోయి ఏదో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు అనుకున్నాడు. ఆ విషయం రేపు పొద్దున తెలుస్తుంది ఖచ్చితంగా. తెలిసినప్పుడు ఆ బాస్ బాధపడతాడు కదా, మరి అప్పుడు అది అసత్యమై కూర్చుంటుంది కదా, అప్పుడు హింసించినట్టే కదా లెక్క. ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దీనికి ఏంటంటే, మీరు దానికి అష్టాంగ యోగ సాధనకి మనం ముడి పెట్టకూడదు. అష్టాంగ యోగ సాధన ఎప్పుడు చేస్తాము? ఇవన్నీ మనకి అవసరం లేదు అనుకున్నప్పుడు. ఇటువంటి వ్యవహారాలు ఏవైతే ఉద్యోగాలు, లేకపోతే ప్రమోషన్లు, లేకపోతే పెద్ద ఉద్యోగాలు, ఇలాంటివన్నీ అవసరం లేని వాళ్ళకి అష్టాంగ యోగ సాధన పనికొస్తుంది. అష్టాంగ యోగ సాధన మనం నిత్య జీవితం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ అది చాలా కఠినమని మీకు ఇప్పుడే అర్థమైపోయింది. మీరు చెప్పిన ఎగ్జాంపులే దానికి కఠినత్వం తెలుస్తోంది అన్నమాట. సో ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలనకి రావాలన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు సత్యాసత్యాలను కోరుకునేటప్పుడు ఇలా ఉంటుంది. ఏది సత్యము? ఫస్ట్ ఏది సత్యం? బాటమ్ లైన్ దేని సత్యం అంటారు? వేదాన్ని సత్యము అంటారు. వేదంలో ఉన్న మంత్రాలన్నీ సత్యాలు, ఏవి అసత్యాలు కాదు. కాబట్టి వేదమంత్ర పఠనం ఉంది చూసారా, అది సత్యవాక్ పరిపాలన అవుతుంది. ఆ పఠనంతో పాటు అవి ఆచరించే ప్రయత్నం కూడా చెయ్యాలి. అంతేగాని ఊరికే పఠించానుగా సత్యం అయిపోయిందని చెప్పి మళ్ళీ అసత్యం చెప్పకూడదు. సో వేదవాక్కు అన్నదే సత్యం, ఇంకొకటి లేదు. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అన్నది సత్యం, అది ఎవరికన్నా ప్రపంచంలో ఎవరికన్నా అదే. సో ప్రపంచమంతటికీ కూడా ఆచరింపదగ్గ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేదంలో ఉంటాయి, అవి సత్యాలు. కాబట్టి వేద మంత్ర పఠనం కూడా సత్యమే. వేద మంత్రాలని పఠిస్తూ
వేద మంత్రాలతో ధ్యానం చేస్తూ, వేద మంత్రాలతో జపిస్తూ, వేద మంత్రాలతో హోమం చేస్తూ ఉంటే అవన్నీ సత్య, ఎక్కడా అసత్యం కాదనమాట. సో అవి తీసుకొని మాత్రమే మనం సత్యము అనాలి. మిగతావన్నీ రిలేటివ్ సత్యాలు అవుతాయి. ఇప్పుడు ఎవరన్నా ఒక కారుని చూపించి, వాహనాన్ని చూపించి ఇది బాగుందా అని అడుగుతాడు. మీరు అది చూసి అబ్బా ఎంత బాగుంది అని మీరు అంటారు. ఇంకోటి వచ్చి ఏంటి డొక్కు కారు లాగా ఉంది అంటాడు. సో ఇప్పుడు ఎవరు సత్యం పలుకుతున్నారు? ఇది ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళిద్దరూ సత్యమే పలుకుంటున్నారు. వాళ్ళకి అది నచ్చింది, ఒకరికి నచ్చలేదు, అంతే. అక్కడ సత్యాల పనే ఉంటుంది. అక్కడ నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది అనమాట. సో అందుకని సత్యము అసత్యము అనేది ఎలా ఉంటుందంటే రిలేటివిస్టిక్గా ఉండకూడదు. సంపూర్ణంగా అందరికీ సత్యమై ఉండాలి, అందరికీ అగ్రియబుల్గా ఉండాలి, అందరూ దానికి తప్పదు, అదే కరెక్ట్, ఇంకా అదే వేరే మార్గం లేదు అన్నదే సత్యం అవుతుంది. అది వేదం మాత్రమే, మిగతావి కాదు. రాముడు ఆ వేదాజ్ఞని యాజ్ ఇట్ ఈజ్గా పరిపాలించాడు కాబట్టి సత్యవాక్ పరిపాలకుడు అయ్యాడు. వేదంలో చెప్పిన తప్పితే మిగతా పాటించలేదు ఆయన ఎక్కడ. సో అందుకని ఇప్పుడు రాముని తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు రామనవమి కాబట్టి ఇంకో విషయం చెప్పుకుందాం. అదేంటంటే రాముడు రావణాసుడి మీద దండయాత్రకి వెళ్ళాడు. వెళ్ళే ముందర ఆయన అంగదుడిని పంపించాడు. దేనికోసము? రాయభారం కోసం. నాయనా రావణాసురుడా, నువ్వు చాలా తప్పు చేసావు, క్షమించమని అడిగి సీతాదేవిని అప్పచెప్పేస్తే నా మాలను నేను సముద్రం దాటుకుని వెళ్ళిపోతా, నీ మాలను నువ్వు రాజ్యపాలన చేసుకోవచ్చు అని చెప్పాడు. అది చెప్పే ముందర విభీషణుడు తన దగ్గరకు వచ్చాడు. విభీషణుడు తన దగ్గరకు వచ్చినప్పుడు విభీషణుడు ఇలా ఫలానా నేను రావణాసుడు తమ్ముడిని, నేను మీకు సీతను అప్పచెప్పమని చెప్పాను, ఆయన నన్ను వ్యతిరేకించాడు, నన్ను అంతేకాకుండా దేశ బహిష్కరణ చేశాడు, కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. చెప్పి నీ నుంచి శరణాగతి పొందమని చెప్పాను, ఆయన పొందలేదండి అని చెప్తాడు. దానికి హనుమంతుడి నుంచి సాక్ష్యం పొందుతాడు. హనుమంతుడు చెప్తాడు, విభీషణుడు యొక్క గొప్పతనం చెప్తాడు. నేను సభకి వెళ్ళినప్పుడు కూడా విభీషణుడు వ్యతిరేకించాడు రావణాసురుడిని, మిమ్మల్ని సపోర్ట్ చేశాడు అని చెప్పాడు. అంతేకాకుండా విభీషణుడు మీ నామస్మరణ చేయడం కూడా నేను విన్నాను అంటాడు. సరే, ఈ రెండు వింటాడు రాముడు. విన్న తర్వాత విభీషణుడిని గబగబా పట్టాభిషక్తం చేస్తాడు. నువ్వు తర్వాత ఈ లంకకు నువ్వే రాజు అని చెప్పేస్తాడు. అది చెప్పిన తర్వాత అంగదుడిని పంపించి క్షమించమని చెప్పు, అప్పుడు నేను క్షమిస్తాను అని చెప్తాడు. మరి ఎలా ఈ రెండు సాధ్యం ఎలా అవుతుంది? విభీషణుడికి ఆల్రెడీ పట్టాభిషేకం చేసేసి నీకు నెక్స్ట్ నువ్వే రాజు అని చెప్పేసేసి రావణాసుడిని క్షమిస్తానని చెప్పడం ఏంటి అంటే, అక్కడ రాముడు ఎక్కడ అసత్యం చెప్పలేదు. రావణాసుడితో ఏమని చెప్పాడు? క్షమిస్తాను నేను అన్నాడు. క్షమించడం అంటే ఏంటి? అతను శరణాగతి పొందినప్పుడు రాముడు చెప్పినట్టుగా అతను నడుచుకోవాలి. అప్పుడు అతను ప్రాణాలతో వదిలిపెడతాడు అనమాట. ప్రాణాలతో వదిలిపెట్టం కాదు, ఫ్రీడమ్ కూడా ఇస్తాడు అనమాట. సో అలాంటప్పుడు రాముడు చెప్పేది నడుచుకోవాలంటే విభీషణుడు రాజు చేసి నువ్వు రిటైర్ అయిపో అని చెప్పడం అనమాట. ఇలా చేస్తాడు రాముడు. అందుకని రాముడికి అది సాధ్యం. అది మనలాంటి వాళ్ళకి ఎక్కడ సాధ్యం అవుతుంది? మనం సత్య పాలకులు అయితే కనుక మనకి సాధ్యపడుతుంది అది. కానీ రావణాసుడు ఎంత బలవంతుణ్ణి, గొప్పవాడిని, ధనవంతుణ్ణి కూడా రాముడు క్షమిస్తాను అని చెప్పాడు. అటువంటి పోకిరిని కూడా క్షమిస్తా అని చెప్పాడు. సో అది రాముడికి చెల్లుతుంది. క్షమించటం అంటే ఏమిటంటే ఇక్కడ రావణాసుడు శరణాగతి పొందాలి రాముడి దగ్గర. అంటే రాముడు చెప్పే ధర్మాలను ఇంకా పాటిస్తూ పోవాలి. అలా చేయగల స్తోమత ఉంటేనే క్షమించడం జరుగుతుంది, లేకపోతే క్షమించడం ఉండదు. అంతేకాకుండా యుద్ధం మధ్యలో కూడా రాముడు చెప్తాడు, ఇప్పటికన్నా అప్పచెప్పేసే నేను వదిలేస్తాను అంటాడు. మధ్యలోనే, యుద్ధం మధ్యలో. సో ఆ రోజు రావణాసుడు దెబ్బలు తిన్న తర్వాత రావణాసుడిని పంపిస్తాడు వెనక్కి. ఇప్పటికన్నా నువ్వు క్షమించమని అడిగితే నేను వదిలేసేసి సీతను తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు యుద్ధం మధ్యలో. ఇప్పుడు ట్రంప్ కూడా అదే పాలసీ చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో మీరు మాతో బేరానికి రండి, మిమ్మల్ని వదిలేస్తాను అంటున్నాడు. సో ఇది బలవంతుడు చేసే కార్యక్రమం. బలవంతుడికి ఆ సత్తా ఉంటుంది. చాలామంది ట్రంప్ని వ్యతిరేకించవచ్చు, కానీ ట్రంప్కున్న బలం ప్రపంచం అందరికీ తెలుసు. ట్రంప్ చాలా భయంకరమైన బలం కలవాడు, అందులో డౌట్ లేదు. అందులో మీరు ఎక్కడా సంశయించవద్దు. సో అటువంటి ట్రంప్ కూడా మధ్యలో నేను క్షమించేస్తాను, దోవకొచ్చేసే అన్నాడు. కానీ ఇరాన్ వెంటలేదు, అది విషయం వేరు. సో సత్యవాక్ పరిపాలన అంటే ఏమిటి అంటే చాలా కఠినమైంది. చూసే వాళ్ళకి చాలా ఏంటిది ఇదంతా అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా అసత్యాన్ని పూడుకొని ఉంటారు. ఓన్లీ సత్యం తెలిసిన వాడికి ఆ సత్యం అర్థం అవుతుంది.
కాబట్టి సత్యం అంటే ఏంటో తెలవాలి మీకు ఫస్ట్, అప్పుడే మీకు అది అర్థమవుతుంది. అది తెలవాలంటే కేవలం వేదమంత్రాలు. వేదం ఏది చెప్తుందో అది వినటము, దాన్ని ఆచరించటము, అదే సత్యవాక్ పరిపాలన అవుతుందన్నమాట. అలా కాకుండా తత్తిమ ఏమి చేసినను కానీ అది సత్యం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం తీసుకుందాం. భారతదేశంలో ఇప్పుడు ఆడవాళ్ళు అబార్షన్ చేయించుకోవచ్చు అని మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఇంప్లై అయింది. అది అన్యాయం కాదు, అదేమో ఇల్లీగల్ కాదు, ఎవరికైనా ఇబ్బంది అయితే కనుక చేసుకోవచ్చు అని. కానీ అలా అని చెప్పి భారతదేశంలో ఇంకో రూల్ కూడా పెట్టారు, ఇది లింగ పరీక్ష చేయించకూడదు, స్త్రీయా పురుషుడా అని లింగ పరీక్ష చేయించకూడదు. ఏదన్నా ఇబ్బంది అయి స్త్రీకి తను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అబార్షన్ చేయించుకోవాలి. అది వైద్య పరీక్షల ద్వారా తేలేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా సత్య ఎప్పటి వరకు కాన్స్టిట్యూషన్ పరంగా, కానీ వేదం ప్రకారం అలా చేయకూడదు అని మొన్న ఒకసారి వీడియోలో కూడా చెప్పాను. సో మనం అందరం తెలియకుండా కాన్స్టిట్యూషన్ మాత్రమే పాటిస్తాం కానీ వేదాన్ని పాటించట్లేదు. సో వేదాన్ని మాత్రమే పాటించే వాళ్ళకి అది సత్యం అవుతుంది. మిగతా వాళ్ళందరూ వేదాన్ని పాటించట్లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ పాటిస్తున్నా కానీ అసత్యమే అవుతుంది. కానీ పెద్దవాళ్ళు చెప్పింది పాటిస్తున్నారు కాబట్టి ఆ కంట్రీ రూల్ అది కాబట్టి ఆ పాపం మీద ఉంటే ఆ పెద్దవాళ్ళకి తగ్గుతుంది అంతే, మిగతా వాళ్ళకి కాదు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టేసుకోండి. ఒక జిల్లా కలెక్టర్ తప్పు చేశాడు అనుకోండి, అతనికి ఎంత పాపం ఉంటుందంటే భయంకరం అన్నమాట. దాని మూలంగా అతను ఎంతమందిని అయితే చెడిపేసి ఉంటాడో వాళ్ళందరి పాపం కూడా ఈయనకే వస్తుంది. అలానే మినిస్టర్స్, అలానే ఇంకా రాష్ట్రపతి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా దానిలో ఉన్నారు. ఇప్పుడు విభీషణకు అదే తీసుకోండి. అంతమంది రాక్షసులు సభలో రావణాసుడిని మాత్రమే సపోర్ట్ చేస్తున్నప్పుడు విభీషణుని మాత్రమే వ్యతిరేకించాడు, ఎందుకంటే ధర్మం వైపు ఉన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు మీరు రావణాసుని బాధించలేదా? విభీషణ్ చేసిన పని బాధించింది, ఎందుకు బాధించలేదు? అందుకే కదా చెకేయ్ అన్నాడు, నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు? అతనికి వ్యతిరేకంగా ఉంటే మరి కుదరదని చెప్పి రావణాసుడు అన్నాడు. అంతేకాకుండా అక్కడ సభకుల్లో చాలామంది వీడవడరా బాబు అని చెప్పి విభీషణుని తిట్టకుండా తిట్టారు. సో ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ విషయాలు మనము గమనించుకుంటూ, అట్లానే మన త్రిజట ఎవరైతే సీతాదేవికి కాపలా ఉంటుందో ఆమె మిగతా వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ రావణాసుని చెప్పింది చేసుకుంటూ సీతాదేవిని కష్టపెట్టకుండా చూసుకుంటూ వచ్చింది. మరి ఈమె అసత్యం చేసిందా, సత్యం చేసిందా? ఇది మనం ఆలోచించాలి. ఈమె వేదపరంగా సత్యం చేసింది, కాన్స్టిట్యూషన్ పరంగా అసత్యం చేసింది, అసత్యమే పాలించింది. ఎందుకంటే రావణాసుడికి తెలియకుండా సీతకి హెల్ప్ చేసింది. సో ఇవన్నీ జరిగినాయి. సో అలాంటప్పుడు ఎవరిని ఎలా శిక్షిస్తారంటే వేదపరంగా చేసే వాళ్ళకి పాపం అంటదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పాపం అంటదు. వేదపరంగా కాకుండా అవైదికంగా చేసే వాళ్ళకి ఖచ్చితంగా పాపం అంటదు. మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయమన్నారు కదండి మీరంటే, అవును, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎందుకు చేయాలంటే అది లా కాబట్టి. దాని మూలంగా మీకు ఎప్పుడు కష్టం రాదు, మీకు కాన్స్టిట్యూషన్ పరంగా రాదు. కానీ ధర్మం ఏదైతే వేదం చెప్పిందో దాని ప్రకారం పాటించడమే కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ అబార్షన్ విషయం తీసుకుందాం. అబార్షన్ చేయించచ్చా చేయించకూడదా అంటే చేయించకూడదు అని వేదం చెప్పింది. కాన్స్టిట్యూషన్ ఏముందంటే ఫెసిలిటీ ఇచ్చింది, మీ ఇష్టమైతే మీకు ఇబ్బంది అయితే చేసుకోండి అని. సో ఆ ఫెసిలిటీని పాటించాలి, లేదంటే వైద్యపరంగా వైద్యులు చెప్పాలి. మనం చేసుకునేది కాదు అది, మనం డెసిషన్ తీసుకోకూడదు. మనంతటా మనం కావాలని చేయించకూడదు, చేయకూడదు. అది చేస్తే పాపం అంటుంది ఖచ్చితంగా. ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ మొత్తానికి అంటుంది. ఆ బాధ అంతా మనకు కలుగుతుంది ఖచ్చితంగా. సో ఇది వేదంగా చెప్పండి. సో సత్యం అంటే ఏంటో మీకు గ్రహింపుకు వచ్చింది అంటే మంచిది. ఈ ఉదాహరణ తీసుకోండి. అందుకే రామాయణం చదువుతూ మీరు అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేసినప్పుడు ఇది కరెక్టా, ఇది తప్ప, రాముడు ఎందుకు ఇలా చేశాడు, సీత ఎందుకు ఇలా చేసింది, లక్ష్మణుడు ఎందుకు ఇలా చేశాడు, హనుమంతుడు ఎందుకు ఇలా చేశాడు, సుగ్రీవుడు ఎందుకు ఇలా చేశాడు, జాంబవంతుడు ఇలా ఎందుకు చేశాడు, వాలి ఎందుకు ఇలా చేశాడు, దశరథుడు ఇలా ఎందుకు చేశాడు, వశిష్ఠుడు ఎందుకు అనలేదు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ పోవాలి మీరు. అప్పుడు మీకు సత్యాసత్యాలు ఒక క్లారిటీ వస్తుంది. సో సత్యం కావాలి అనుకున్న వాళ్ళు రామాయణం చదవాలి, రాముడి యొక్క గుణాన్ని మనం అనలైజ్ చేయాలి. రాముని మనం ఎంతసేపు ఎలా చూస్తాం అంటే సినిమాలో చూపించి చూస్తాం. రాముడికి విశ్వామిత్రుడి కోసం హెల్ప్ చేసి అటు అక్కడికి వెళ్ళి స్వయంవరంలో సీతను గెలుచుకొని వస్తాడు. అయిపోయింది అక్కడ. నెక్స్ట్ స్టోరీ వెంటనే బిగిన్స్ అడవికి వెళ్ళిపోవడం, కైకే ఏదో అడిగింది అని. కానీ ఈ రెండింటి మధ్యలో 12 సంవత్సరాలు గడిచింది. ఈ 12 సంవత్సరాల్లో రాముడు ప్రజల్ని
ప్రతిరోజు వెళ్ళి కలిసి ఉదయమే ఫస్ట్ పని, సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చేవాడు. ఉదయం వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి అక్కడున్న వాళ్ళని తనకి గ్రూప్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ తీసుకొని తన ఎమ్మడి మంది మార్బలని తీసుకొని, అంటే ఈ ఎవరైతే రాసుకుంటారో పెట్టుకుంటారో ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకెళ్ళి చూపించి, మరి ఇది ఏం చేశారు మీరు, నిన్న చెప్పారు చేస్తా అని, వాళ్ళు ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వేసి ప్రజల మన్నన పొందాడు 12 సంవత్సరాలు. అప్పుడు కదా దశరథుడు ఒకరోజు అడిగితే ప్రజలందరూ ఒక్కటే మాట, రాముడే అవ్వాలి అని చెప్పేశారు. ప్రజలు, సామంతులు అందరూ అదే అన్నారు. ఎందుకంటే రాముడు అందరినీ అడగటము, అందరికీ ప్రజలందరికీ సేవా కార్యక్రమం చేయటము ఒక క్షత్రియుడిగా చేశాడు. ఎవరికి ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలని చేసేవాడు. సో 12 సంవత్సరాల కాలం అక్కడ ఉన్నాడు. ఆ తర్వాతనే కైకేయి అడిగిందని చెప్పి అడవికి వెళ్ళటం జరిగింది. అది ఇంకొక 14 సంవత్సరాలు. సో ఇవన్నీ జరిగిపోయినాయి రాముడి విషయంలో. సో ఈ జరిగిన తర్వాతనే కదా మళ్ళీ పట్టాభిషిక్తుడయ్యాడు, తర్వాత చక్రవర్తి అయ్యాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. సో అడవిలో ఉన్నది మాత్రమే కొంత చెప్తారు మనకి, తర్వాత సీతను కలవకముందు కొంత చెప్తారు, మధ్యలో చెప్పరు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో స్పష్టంగా రాసి ఉంది. అయినా మీరు చెప్పరు అంటే ఏంటి అర్థము, అది మాకు అవసరం లేదు, అవసరం కాదు, అదే అవసరం. సో అప్పుడే మనకి రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. సో రాముడి గురించి తెలుసుకుంటే సత్యం గురించి తెలిసినట్టే, వేదం పాటిస్తే సత్యాన్ని పాటిస్తున్నట్టే, అందులో సంశయం అక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సంశయించకూడదు. మాంసం తినకూడదని వేదంలో ఉంది, మాంసం తినకూడదు. ఎవరో నిన్న గరికపాటి గారి వీడియో, గరికపాటి గారు ఇట్లా అన్నారండి, గుడ్ అంటే తప్పండి, మాంసాహారం పెట్టకూడదు అంటే ఎవరో రాశారు కామెంట్స్లో. మరి మొక్కలకు కూడా జీవం ఉంది, మరి దాన్ని మీరు హింసించి తీసుకోవట్లేదా అని. ఇప్పుడు ఇదే అజ్ఞానం అంటారు అనమాట. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు నెలకోసారో 2 నెలలకోసారా కొంతమంది జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు. వాళ్ళకి బాధ ఏమైనా కలుగుతుందా అంటే, జుట్టు కత్తిరించడం మూలంగా అన్నం పోతుందన్న బాధ ఉండొచ్చేమో, కానీ జుట్టును కత్తిరిస్తున్నాం అనుకోండి నొప్పి రాదు కదా, ఎందుకంటే అది జీవం లేదు కాబట్టి. అలానే పళ్ళు, ఆకులు ఇవన్నీ కూడా వాటిని తెప్పుతుంటే చెట్టుకి బాధ ఉండదు, ఎందుకంటే చెట్టు సుషుప్తిలో ఉంటుంది. సుషుప్తి అంటే తెలుసుకోండి, సుషుప్తి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనసు ద్వారా, ఈ పంచేంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని తెలుసుకొని బతకదనమాట. దానికి కేవలము సూర్యరశ్మి తీసుకోవటము, దాని తర్వాత కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకోవటము, పెరగటము, ఇవే జరుగుతాయి, కానీ దానికి ఇంకేమీ రావు. అందుకనే పళ్ళు పండిన తర్వాత నేల రాలుతాయి, ఆకులు కూడా అంతే సహజంగా అన్నమాట. అలానే మన వెంట్రుకలు కూడా రాలుతాయి, అంతేగాని మన చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కులు ఇవి రాలిపోవు కదా. అలానే జంతువులు కూడా అవి రాలిపోవు కదా. మరి జంతువుని హింసించకూడదు, ఎందుకంటే అవి రాలేటట్టయితే మీరు రాలిన తర్వాత తీసుకోండి, జంతువు ఏది రాలుస్తుందో తీసుకోండి, తప్పేం లేదుగా. సో అందుకని ఇవన్నీ గుర్తు పెట్టుకోండి మీరు. మనము ఏది హింస, ఏది అహింస అని స్పష్టంగా తెలవాలి అంటే, చెట్లకు ప్రాణం ఉంది కానీ వాటికి నొప్పి కలగదు. చెట్లు కూల్చకూడదని ఎందుకంటాం అంటే, మనకు ఆక్సిజన్ ఇస్తుంటుంది కాబట్టి. అవి చెట్లను కూల్చకండి, కానీ అవి ఇచ్చే పళ్ళు, పలహారాలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఈ వేదం ద్వారానే తెలుస్తాయి, లేకపోతే మనకు తెలియదు. ఇది రోహిత్ గారు. సో సత్యాన్ని గ్రహించడానికి మీరు అష్టాంగ యోగ సాధన చేసేవాళ్ళు, కంప్లీట్గా యోగి అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క జీవితంతో, మన జీవితాల్లో ఎలా ఉన్నాయో అటువంటి పరిచయం వాటికి అక్కర్లేదు. వాళ్ళకి ఎవరి పరిచయం, ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోరు, పరమాత్ముడు వాళ్ళకి అండగా ఉంటాడు. అందుకని వాళ్ళు సత్యమే పలకాలి. లేదు నేను కూడా ఇప్పుడు నా జీవితంలో కూడా నేను అలానే బతకాలి అనుకుంటే సత్యం పలకండి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ని బట్టి పలకండి. ఏది సత్యమో ఏది అసత్యమో కరెక్ట్గా తెలుసుకోండి. ఎవరిని బాధ పెడుతున్నారు, ఎంతమందిని బాధ పెడుతున్నారు, మీ విషయమా, పక్క వాళ్ళ విషయమా, అందరి విషయమా తెలుసుకోండి. ఓటు వేసేటప్పుడు సత్యాసత్యాలను మీరు గ్రహించి మీ సొంతగా ఓటేస్తారు. అందరితో మాట్లాడి అందరి నుంచి మీరు తెలుసుకున్న, మీరు గ్రహించిన విషయాలు మీరు అనలైజ్ చేసుకొని మీరు ఓటు వేయాలి. సో ఇది పద్ధతి అన్నమాట. సో దీనికి సత్యాసత్యాల కంటే ముఖ్యంగా మీకు కాన్స్టిట్యూషన్ తెలవాలి. ఓటింగ్ వేసేటప్పుడు ఎవరికి ఏం చేస్తున్నామో వాళ్ళు మనకి ఏం చేస్తారు తిరిగి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో, అట్లానే టీడీపీ వాళ్ళు ఆంధ్రాలో గెలిచారు బ్రహ్మాండంగా. టీడీపీ అండ్ పవన్ పార్టీ కలుసుకొని భారతీయ జనతా పార్టీ కలిసి పెట్టారు. మోడీ గారేమో సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ విత్ అదర్ పార్టీస్ కలిసి ఎన్డీఏ పెట్టారు. మరి వాళ్ళందరూ ఏమేం ప్రామిస్ చేశారు ఈ 5 ఏళ్ళు చేస్తామని, అవి చెయ్యకపోతే అది అసత్యం అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ ఇది వరకు వాళ్ళు
ఎన్నికై వచ్చిన తర్వాత ఎన్నో అప్పులు చేసేశారు. ఆ అప్పులన్నీ ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళకి పాస్ ఆన్ అయింది. అట్లనే జగన్ చేసిన అప్పులన్నీ ఇప్పుడు టీడీపీకి పాస్ ఆన్ అయినాయి. సో ఇప్పుడు మనం అడగవలసింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ని, ఎవరైతే ఎన్నికలకి ముందు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్లన్నీ వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఆ 5 ఏళ్ల లోపలే వాళ్ళు ఫినిష్ చేసి అప్పులు లేకుండా బయటికి వెళ్ళాలి. అప్పులు మిగిల్చి బయటకు వెళ్ళకూడదు. లేకపోతే గవర్నమెంట్ కోర్టు ద్వారా శిక్ష పడాలి వాళ్ళందరికీ. అది అప్పుడే సత్యం అవుతుంది. అలా కాని పక్షంలో అసత్యం అవుతుంది. అందుకనే ఆ గవర్నమెంట్ అట్లా తగలడింది. సో భారతదేశం ఎందుకు బాగా పీడింపబడుతుంది, ఆ పీడలోనే మేమంతా గొప్పవాళ్ళమని వీళ్ళందరూ భుజాలు ఎగరేస్తూ ఉంటారు. అది గొప్పతనం కాదు, అది చేతకాంతనం అన్నమాట. సో చేతకాంతనంతో మనం అంతా అలా మిగిలిపోతున్నాం. సో అలా కాకుండా ఎవరు ఏ ప్రామిస్ చేశారో 5 ఏళ్ల లోపల కంప్లీట్ చేయాలి. ఏ అప్పులు మళ్ళీ మిగల్చకూడదు. అప్పులు చేయకుండా ఎట్లా వస్తుందండి? తెలుసుకొని ప్రామిస్ చేయి. మరి ఫస్ట్ ప్రజల మీద భారం ఎందుకు మోపుతున్నావు? మోపకుండా చేయాలి. లేదు, నేను ఇట్లా ఈ బ్యారేజ్ కట్టబోతున్నాను, దీనికి 1,00,000 కోట్లు అవుతాయి, ఇది అప్పు కింద వస్తుంది అని ముందరే చెప్పి ఆ అప్పు 5 ఏళ్లలో తీరేది కాదు, 25 ఏళ్ళు పడుతుంది అప్పు, దానికి మీకు ఇష్టమైతే మాకు ఓటేయండి అని చెప్పి అడగాలి, చెప్పాలి. అలా సత్యం పలకాలి. ఇది సీరియస్గా సుప్రీంకోర్టు తీసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో బస్సులు ఆడవాళ్ళందరికీ ఫ్రీ అన్నాడు, బాగానే ఉంది, వెరీ గుడ్, అప్రిషియేటెడ్, తప్పట్లు కొట్టేస్తాను నేను కూడా. కానీ భారం ఎంత? ఆ భారాన్ని 5 ఏళ్ల లోపల తీరుస్తావా నువ్వు? ఉద్యోగాలకి సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోవటం, ఇవి లేకపోవడం, అవి లేకపోవడం, ఎన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని సత్యం ఏదో తెలుసుకోవాలి. కాబట్టి ఇంతమంది పొలిటీషియన్స్ ఎంతోమందిని బాధ పెడుతున్నారు. 140 కోట్ల పాపులేషన్లో 1 కోటి మంది పొలిటీషియన్స్ 139 కోట్ల మందిని పీడిస్తున్నారు. జలగల్లాగా ఇట్లా పట్టి రక్తం పిండుతున్నారు. అయినా వీళ్ళకి ఉలుకు పలుకు లేదు. అంటే ఏమిటి? వీళ్ళందరూ బండరాళ్ళు అన్నమాట. మనుషులా వీళ్ళు? మనుషులైతే కనుక ఖచ్చితంగా నిలదీసి అడగాలి. ఎస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలా నిలదీసి అడగకపోవడం మూలంగా వాళ్ళు పెట్టరేగిపోతున్నారు. పొలిటీషియన్స్ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. అసలు ఆంధ్రాలో చూస్తుంటే ఆ జగన్ పార్టీ వాళ్ళు ఏం చేశారో దాష్టికాలు మనకు తెలియదు, నిజమా అబద్ధమా కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి విషయం బయటకు వస్తున్నాయి, ఏదో చేస్తున్నారు. సారీ. అలానే రామరాజు గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఆర్ఆర్ఆర్ అని ఉన్నారు కదా, ఆయన మీద దాష్టికం చేశారు జగన్ ప్రభుత్వం కాలంలో. ఆ తర్వాత ఇప్పుడు గెలిచాడు. వాళ్ళు ఎవరైతే దాష్టికాలు చేశారో వాళ్ళందరినీ కోర్టులు పిలుస్తున్నా చేస్తున్నారు. కానీ ఎంత డిలే అవుతుందంటే దారుణం చేసేటప్పుడు క్షణాల్లో జరిగిపోతుంది, నిమిషాల్లో జరుగుతోంది, రోజుల్లో జరుగుతోంది. న్యాయం వచ్చేటప్పటికి దశాబ్దాలు పట్టేస్తోంది. ఇలా జరగకూడదు, దీన్ని అసత్యం అంటారు. కాబట్టి సత్యం మనం ఎటువైపు ఉంటుంది అంటే, మనం అందరము వేదం ఏది చెప్పిందో అది పాటిస్తుంటే అందరికీ బాగుంటుంది. ఇదండి రోహిత్ గారు మీ ప్రశ్నకు సమాధానం. ఉంటానండి, మళ్ళీ కలుద్దాం. ఓం.